టీ20 ప్రపంచ కప్ ను టీమిండియా సొంతం చేసుకోవడంలో జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. పదునైన బౌలింగ్ తో ప్రత్యర్థులను వణికించిన అతను అత్యుత్తమ ఎకానమీతో బంతులేశాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో వికెట్లు తీసి జట్టును గెలిపించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అందుకే అతన్ని జాతి సంపదగా గుర్తించాలని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అన్నాడు. పొట్టి కప్ ను నెగ్గిన తర్వాత స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబైలో భారీ రోడ్ షో జరిగింది. వాంఖడే మైదానంలో క్రికెటర్లకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో బుమ్రా గురించి కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ సందర్భంగా నేను కూడా ఓ దశలో మరోసారి కప్ చేజారిపోతుందా అనుకున్నా. అయితే చివరి 5 ఓవర్లలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. బుమ్రా వేసిన ఆ 2 ఓవర్లు అద్భుతం, ఎంతో ప్రత్యేకం. ప్రతిసారి మ్యాచ్ లో మనల్ని విజయం వైపు నడిపించిన బుమ్రాపై వెల్లువెత్తిన ప్రశంసలు ఆనందం కలిగించాయి. ఎంతకాలం భారత జట్టు తరఫున ఆడాలని అతను అనుకుంటాడో అప్పటి వరకు ఆడాలి. అంతేకాకుండా బుమ్రాను 8వ వింతగా ప్రకటించాలనే పిటిషన్ పై నేను సంతకం చేస్తా. తరానికి ఒక్కరు మాత్రమే ఇలాంటి బౌలర్ ఉంటాడు అని విరాట్ పొగడ్తలతో ముంచెత్తాడు. నాయకుడిగా దేశానికి కప్ అందించిన తన కుమారుడిని రోహిత్ శర్మ తల్లి పూర్ణిమ ఆప్యాయంగా ముద్దాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. టీ20 వరల్డ్ కప్ తో కలిసి ముంబై రోడ్ షోలో పాల్గొన్న అనంతరం రోహిత్ మాట్లాడుతూ, దేశం కోసం ఈ ట్రోఫీ సాధించాం. దాదాపు 11 ఏళ్ల నుంచి వరల్డ్ కప్ కోసం వేచి చూస్తున్న అభిమానులకు దీనిని అంకితం చేస్తున్నాం. పొట్టి కప్ తో స్వదేశానికి చేరుకున్నాక అపూర్వ స్వాగతం లభించింది. ఇక ముంబైలోనూ ఏ మాత్రమో నిరుత్సాహపరచలేదు. భారీగా అభిమానులు తరలి రావడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెబుతున్నామని రోహిత్ వ్యాఖ్యానించాడు.